సీమసిగలో సిరుల గని కర్నూలు జిల్లాలో మరో కేజీఎఫ్ జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్లో ప్రొడక్షన్ వర్క్స్ జోరందుకున్నాయి. ఏటా టన్ను బంగారం ఉత్పత్తి లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. ఇక కరువు కష్టాలు ఖతం. జొన్నగిరి, బొల్లవాణిపల్లెలో ఇప్పుడు పట్టిందల్లా బంగారమే. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ రెడీ టు మైనింగ్. మేలో గ్రాండ్ ఓపెనింగ్. ఏటా టన్ను బంగారం ఉత్పత్తి. 1550 ఎకరాల్లో మైనింగ్ చేయబోతున్నారు. 13.1 టన్నుల బంగారు నిక్షేపాలను గుర్తించారు. 400 కోట్ల పెట్టుబడితోటి భారీ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారు. ఓవైపు ఆనందం, మరోవైపు నిరసనగడం. గొల్లుమంటోంది బొల్లవాణిపల్లె మొత్తం కూడా. ఒకప్పుడు రతనాల సీమ, ఇప్పుడు స్వర్ణసీమగా మారిపోతోంది. జొన్నగిరి ప్రాంతంలో టన్నుల కొద్దీ బంగారు నిక్షేపాలున్నట్టు గుర్తించారు. కర్నూలు కలెక్టర్ సిరి జొన్నగిరి గోల్డ్ మైనింగ్ పనులను పరిశీలించారు. ఇక వచ్చే నెలలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గోల్డ్ మైన్ ప్రారంభోత్సవానికి సకలం సిద్ధం చేస్తున్నారు. తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడిరాయి, బొల్లవాణిపల్లె ప్రాంతంలో 1550 ఎకరాల విస్తీర్ణంలో బంగారు నిక్షేపాలున్నట్టు గుర్తించారు. గత 20 ఏళ్ల నుంచి గోల్డ్ మైనింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం బంగారం తీసేందుకు భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. 400 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నారు. మే, జూన్ నెలల నుంచి భారీ స్థాయిలో ఈ గోల్డ్ మైనింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. జొన్నగిరిలో 13.1 టన్నుల బంగారు నిక్షేపాలున్నట్టు ధృవీకరించారు నిపుణులు. సిరులు కురిసే రోజొచ్చిందని సంతోషించాల్సిన టైం. కానీ లోకల్గా సీన్ మరోలా ఉంది. బంగారు గనులపై బొల్లవాణిపల్లె గ్రామం గొల్లుమంటోంది. భూసేకరణలో తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు రైతులు. ఇప్పుడు ఎకరా కోట్లు పలుకుతోంది. కానీ అప్పట్లో తమకు తక్కువ ధర చెల్లించారని, ఉద్యోగాలు ఇస్తామని హామీ కూడా ఇచ్చారని, కానీ దాన్ని నెరవేర్చలేదని అంటున్నారు. మైనింగ్ పడి మిషన్ 12 లక్షలు మాకు ఎదుగు 20 లక్షలు పోతున్నట్టు పక్కన మాకు ఇదే పెద్ద ధర అనుకున్నాం. అప్పుడు మైనింగ్ వల్ల కాలుష్యం పెరిగి ఆరోగ్యాలకు ఎసరు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కొద్దిమంది స్థానికులు. గోల్డ్ మైనింగ్లో తమ ఊరు, తమ ఉనికి గల్లంతవుతుందని వాపోయారు బొల్లవాణిపల్లి గ్రామస్తులు. తమ ఊళ్ళో తమను పరాయి చేస్తున్నారని అన్నారు. ఉద్యోగాలు ఏం లేదు, పొలం అయితే మాది ఎక్కువ పోయింది. మా ఊరు పేరు కూడా లేదు. మా ఊరు పేరు పెట్టాలా, అవన్నీ కావాలి. మా గ్రామంలోనే మమ్మల్ని రానిడం లేదు. ఇప్పుడు మేమేం చేయాలంటారు? మీరే ఊరికి ఇస్తారా? మాకు పొలాలు ఇస్తారా? డబ్బులకి ఇచ్చినాం, మేము తీసుకున్నాం. మరి నీళ్ళు అంటే నీళ్ళు నరాలలో పోతూనే ఉంటాయంట. నీళ్ళు అవి ఎంత దూరమైనా ఆ నీళ్ళు ఆగి పైనప్పుడు ఫుల్ పైనప్పుడు పట్టుకుంటాయి. 15 పిల్లలు కూడా మొగలు నొప్పి అంటున్నాడు. నెత్తులు ఎటుకలు ఏం పూసిపోతున్నాయి? ఎందుకంటే ఆ నీళ్ళు వల్ల నెత్తులు ఎటుకలన్నీ పూసిపోతున్నాయని చెప్తారు డాక్టర్. మీరు తాగే నీళ్ళు మంచిగా చెప్తున్నారు. ఇది పరిస్థితి. చూడు, అధికారులు ఏం చేయలేరు. వాళ్ళు ఏం ఇస్తారు? వరకు అయితే వాళ్ళు వంతుకు వాళ్ళు ఊరుకుంటారు. పెద్దోళ్ళు పోయేది చిన్న మధ్యకార రైతులు. ఫస్ట్ మైన్ పాయింట్ మాకు వీళ్ళు ఖాతాలు వేల్చడంలోన చాలా ఇబ్బంది అవుతుంది. నిద్రలోనే ఉలిక్కి పడడం అందరూ చాలా ఇబ్బందికరమైంది. రెండోది ఏంటంటే వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బంది అయిపోతుంది. మాది పొలం మొత్తం మా ఊరు పొలం అంతా మా ఊరు పొలమే పోయింది గోల్డ్ మైన్లోకి. పైరత్ పొలం తక్కువే ఉంది, జొన్నగిరి పొలం తక్కువే ఉంది. కానీ వాళ్ళకి చేసినంత సహకారం మాకు లేదు. ప్రభుత్వం అనుకుంటే స్థానిక ఇబ్బందులన్నీ చిటికలో పరిష్కారం అవుతాయి. ఏదేమైనప్పటికీ తాగునీటికి కటకట ఉన్న ప్రాంతంలో ఏకంగా బంగారు సిరులు రాబోతున్నాయి. కేజీఎఫ్ తరహాలో జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ తోటి కర్నూలు ఖ్యాతి మరింత పెరగడం ఖాయమంటున్నారు జిల్లా వాసులు. చూశారుగా కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాల గురించి. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఇక కరుము సీమ బతుకు బంగారమే. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.